శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వరలక్ష్మి వ్రతం పూజా విధానం చెప్పండి అక్క, ఆచరించవలసిన నియమాలు చెప్పండి అక్క అని అడుగుతున్నారు. వరలక్ష్మి వ్రతం అంటేనే 1 మంత్ ప్రాసెస్ అనమాట. చాలా మందము ఆడవాళ్ళము 1 మంత్ నుండి ఆలోచిస్తూనే ఉంటాము, ఇంట్లో మగవాళ్ళకి బుర్ర తింటూ ఉంటామన్నమాట. అయితే ఇదంతా జరుగుతుందండి. ఆ రోజు వచ్చేసరికి చాలామంది మన సిస్టర్స్ వంటగదిలో ఎక్కువసేపు గడిపేస్తారనమాట. గడిపిన తర్వాత అమ్మ దగ్గర గడపరు, అమ్మ దగ్గర పూజ ఎక్కువసేపు చేయరనమాట. నేను అదే ప్రతి సంవత్సరం మన వీడియోలో చెప్తాను, మీరు ఎక్కువ వంటకాలు చేసి అక్కడ స్టామినా వేస్ట్ చేసుకోకండి. అమ్మవారికి చక్కగా 3 రకాలు కానీ, దద్దోజనం, పాయసం, గుడన్నం అంటే అమ్మవారికి ఇష్టం, పాలు పాయసం అంటే అమ్మవారికి ఇష్టం, ఫ్రూట్స్ పెట్టండి, 3 రకాలు పెట్టండి, పులిహోర పెట్టండి, పూర్ణం బూర్లు పెట్టండి, పాయసం చెయ్యండి చాలు. కొంతమంది 21, 11, 9 రకాలు చేసి అక్కడే ఉండిపోతారు. టైం అయిపోద్ది, కరెక్ట్ టైంకి పూజ చేయలేరు. ఓకేనా? సరే, మనము నియమాలు ఏంటనేది తెలుసుకుందామండి. చాలామంది షాపింగ్ చేసేటప్పుడు అమ్మవారికి చీర చూపిస్తాం కదా, అది మనం షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి నేను శారీ కొంటున్నాను, నాకు అది సూట్ అవుతుందో లేదో అనుకొని కొంతమంది భుజాల మీద వేయడం, కట్టడం చేస్తారండి. అలా చెయ్యొద్దు. భుజం మీద కూడా వేయొద్దు. మీరు వేస్తే అది అమ్మవారికి చూపించినా చూపించకపోయినా వేస్ట్. మా పెద్దవాళ్ళు అసలు టచ్ చేసేవాళ్ళు కాదండి. మేము కట్టుకునేది కొంచెం పసుబొట్టు పెట్టి ఆ వస్త్రాలు మేము ధరించేవాళ్ళము. దేవుడికి మాత్రం పసుపు బొట్టు పెట్టేవాళ్ళం కాదనమాట. దేవుడికి పెట్టిన బట్టలు అయితే అసలు ఎంత జాగ్రత్తగా మనం తెచ్చుకోవాలో. ఇప్పుడుండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియక భుజాల మీద వేయడము, కట్టించుకోవడము ఇలా చేస్తున్నారండి. అది అలా చేసి అమ్మవారికి చూపించొద్దు అనమాట. ఓకేంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే లెగవాలండి. సూర్యోదయానికి ముందే లెగవండి. 3:30 కల్లా లెగవండి. లేచిన వెంటనే మనము కాలకృత్యాలన్నీ తీర్చుకొని బకెట్లో మనము నీళ్ళు పడతాం కదా, అందులో కొంచెం పసుపు, కళ్ళుప్పు, అలాగే గోమూత్రం వేయండి. వేసి తలార స్నానం చేసుకోండి. అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది. ఆ రోజు స్నానం చేసేసిన తర్వాత, అంటే తల రుద్దుకోవద్దండి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకోవద్దు. శుక్రవారం ముందు రోజు బుధవారం ఎప్పుడో మీరు అవన్నీ చేసేసుకోండి. ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా ధూపం ఇచ్చేయండి. ధూపం అంతా సాంబ్రాణి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళండి అమ్మ. తులసి కోటకి చాలామంది ఈవినింగే, అంటే మనకి గురువారం ఈవినింగే అలంకరణ చేసి బొట్లు పెట్టేస్తున్నారు. అలా చెయ్యొద్దు. ముందు మనము గడపలకి అలంకరించినా పర్వాలేదు, ముగ్గులు పెట్టుకున్నా పర్వాలేదు. మనం స్నానం చేసి వచ్చిన వెంటనే చక్కగా మంచి బట్టలు వేసుకొని మనం సాంబ్రాణి, మన చిగురులకు కూడా సాంబ్రాణి ఇవ్వాలి. అంటే మన జుట్టుకి సాంబ్రాణి ఇవ్వాలి. మన తలకి సాంబ్రాణి ఇస్తే లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, మనం ఫిల్టర్ అయిపోతాం అనమాట. ఓకేనా? ఆ తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసమ్మకి చక్కగా పసుపు రాసి బొట్టులు పెట్టి తులసి దగ్గర ముందు దీపారాధన చేసేయండి. తులసి దగ్గర దీపారాధన చేస్తే సకల దేవతలకి చేసినంత ప్రతిఫలమైనది వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని కులదైవానికి మొక్కిసుకొని కులదైవానికి అరటిపళ్ళు కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని అప్పుడు మీరు వంటలకు వెళ్ళండి. వంటలు ఒక 3 రకాలు కానీ 5 రకాలు కానీ వంటలు చేసుకోండి అమ్మ. వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ కాలు, చేతులు, నోరు అన్నీ కడిగి బాత్రూమ్కి వెళ్తే బట్టలు మార్చేయండి. బాత్రూమ్కి వెళ్ళకపోతే కాలు, చేతులు అన్నీ కడిగేసుకొని నోరు కడిగేసుకొని ముందుగా పీఠం ఏర్పాటు చేసుకోండి. పీఠం ఏర్పాటు చేసేటప్పుడు మీరు హాల్లో ఏర్పాటు చేసుకుంటారా, పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట, మీ ఇష్టం అనమాట. అయితే చక్కగా ఆవు పేడ, పసుపు, అలాగే చక్కగా జేగురుతో కానీ అలికి ముగ్గు పెట్టుకోండి. అష్టదళ పద్మం ముగ్గు వేసి చెక్క పీట వేసి అమ్మవారికి చక్కగా అలంకరించుకోండి. అలాగే కలసంలో అక్క బియ్యం పొయ్యాలా, వాటర్ పొయ్యాలా అని అడుగుతున్నారు. బియ్యం కూడా పోసుకోవచ్చు. ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం బియ్యం పోస్తారమ్మ. కలసంలో సగం వరకు బియ్యం పోసి అందులో డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇలాంటివన్నీ వేసి మామూలుగా కొబ్బరికాయ పెట్టి మామూలుగా రూపు పెట్టి దానికి అలంకరణ చేస్తారు. అయితే ఎక్కువగా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని వాటర్లో చక్కగా పసుపు, కుంకుమ, చందనము, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ కానీ, లేదంటే వెండి కాయిన్ కానీ, లేదంటే రాగి కాయిన్ కానీ వేసి చక్కగా కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. రవి పెట్టి అమ్మవారు చక్కగా కలశం రూపంలో ఆవాహ్యం చేస్తాం కాబట్టి మనము కలశాన్ని అలంకరించుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనము
తోరణాలు కట్టుకోవాలనమాట. 9 మందికి తోరణాలు ఇవ్వాలంటే మీరు 9 మందికి తోరణం కట్టుకోండి. లేదు మేమొకటి అమ్మకొకటి మనము పెడతాం కదా, 2 తోరణాలైనా పెట్టుకోవచ్చు. పెద్ద ముత్తైదువులకి మాత్రం తప్పకుండా మీరు ఒక తోరణం కట్టండి. అంటే మనం ముత్తైదువులు పిలుస్తాం కదండీ, అందులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక తోరణం అయితే కట్టండి. 9 పోగులు మనకి ముళ్ళేసి కడతాం కదా, అది ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోండి. ఆ తర్వాత పసుపు గణపతి తయారు చేసుకోండి. ఆ తర్వాత పూజ దగ్గర అంతా అలంకరణ చేసుకోండి అమ్మ. చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోండి. అయితే ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను. ఆ రోజంతా సంవత్సరంకి ఒక్కసారి కాబట్టి ఆ రోజంతా అమ్మవారి దగ్గర అఖండం పెట్టుకున్నట్టుగా చూసుకోండి. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు, రేపు మళ్ళీ సాయంత్రం అంటే సాటర్డే మార్నింగ్ వరకు వెలిగినట్టుగా ఆ రోజు అఖండం పెట్టుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము అష్టోత్తరాలు అమ్మవారికి కాయిన్స్తో చేసుకోవచ్చు, వెండి పువ్వులతో చేసుకోవచ్చు, అలాగే తులసి దళాలతో చేసుకోవచ్చు అండి. ముందుగా మనము అందరికీ తెలిసిందే కదా, విఘ్నేశ్వరుడికి మొక్కుకోవాలి. ఎటువంటి ఆటంకం కలగకూడదని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. కొంతమందికి పంతులు బాబుకు పెడతారండి, కొంతమంది ఇంటి దగ్గర బుక్ చూసి చదువుకుంటారు అనమాట. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర చారుమతి కథ చదివిన తర్వాత అష్టోత్తరాలు చదువుకొని చారుమతి కథ చదువుకుంటాం కదండి. చదివిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే హారతి ఇవ్వండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి, ఎక్కువగా అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి పూజ అయితే తప్పకుండా చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా. అమ్మవారు ఉంటే అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఉంటే అమ్మవారు ఉంటారు. ఇద్దరు ఫోటోలు పెట్టి చక్కగా పూజ చేసుకోండి. హడావుడి ఏం పడవద్దు. ఎక్కువగా అమ్మవారి దగ్గర ఆ రోజంతా గడపండి. వంట రూమ్లో గడపొద్దు. ఓకేనా. ఆ రోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు, అమ్మవారితో పాటు అయ్యవారి శ్లోకాలన్నీ చదవండి. ముఖ్యంగా కనకధార చదువుకోండి. శ్రీ సూక్తం కూడా చదవండి. మీకు చదవడం రాకపోతే ఆ రోజు ఎక్కువ సార్లు వినడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనము తాంబూలానికి పిలుస్తాం కదమ్మా. తాంబూలానికి పిలిచేటప్పుడు వాళ్ళకి మంచిగా మర్యాద చేయండి. అంటే కాలుకి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం పెట్టి, చిన్నవాళ్ళకైతే గాజులకి నమస్కారం పెట్టండి. చిన్నవాళ్ళకి మీరు కాలుకు మొక్కవద్దనమాట. వాళ్ళ గాజులకి నమస్కారం పెట్టండి. ఆ తర్వాత చక్కగా శలగలు, అలాగే మీ అందరికీ తెలిసిందే కదా, శలగలు అలాగే అరటిపళ్ళు, ఒక్కొక్క అరటిపండు ఇస్తున్నారండి, జత ఇవ్వాలి. తర్వాత మీ స్తోమత బట్టి మంచి రవిక వాళ్ళు స్టిచ్ చేసుకున్నట్టుగా ఒక మీటర్ మొక్క మంచి క్వాలిటీది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దానిలో దక్షిణ కూడా పెట్టండి. చాలామంది దక్షిణ పెట్టరు, లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతారని. దక్షిణ పెడితేనే అది తాంబూలం అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన ముత్తేదువులకి మనము తాగడానికి ఏదైనా ఇవ్వాలి. డ్రింక్ తాగితే డ్రింక్ ఇవ్వండి. వాళ్ళకి అడగండి. ఆ రోజు అందరూ లక్ష్మీ స్వరూపంగా మనం భావించాలి. డ్రింక్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వాలి. డ్రింక్ అయినా చక్కగా పాలు మరగబెట్టి చక్కగా ఇవ్వండి. అలా కూడా చేయొచ్చు అనమాట. మీరు చక్కగా అలా చేస్తే చూడండి, చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు పొందుతారనమాట. ఆ తర్వాత ఇక్కడ మీ అందరికీ చెప్పాను కదా, ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేస్తారండి. హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనము అమ్మవారికి దిష్టి అనేది తీసుకోవాలన్నమాట. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లో పడేయండి. ఓకేనా. ఆ తర్వాత మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానండి, ముందే చెప్పవలసింది ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. వీలైనంత వరకు బ్లాక్ శారీ, బ్లూ శారీ అనేది అవాయిడ్ చేయండి. శుక్రవారాలు ఇలా శ్రావణ మాసంలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువగా పచ్చగా కలకల్లాడుతూ పచ్చ గాజులు వేసుకున్నట్టుగా చూడండి. రెడ్ కలరు అంటే దసరా నవరాత్రుల్లో రెడ్ కలర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాము. అమ్మవారికి అంటే శ్రావణ మాసంలో పచ్చదనానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తామన్నమాట. నేను చూసారా ఎన్ని గాజులు పెట్టానో అక్కడ అమ్మవారి దగ్గర. అలా గాజులు మీకు వీలుంటే చక్కగా అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ తర్వాత అవి ఎవరికైనా సరే మంచి అంటే సువాసనలు ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టండి. ఇంటికి వస్తారు కదా శ్రావణ మాసంలో, ఎవరైనా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి గాజులు అయినా ఇవ్వండి, రవికైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. అంటే ఏ రోజు వచ్చినా సరే, శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా సరే అలా చేయండి. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఏం చేస్తారంటే, చాలామంది ఈవినింగ్ దీపారాధనకి పెట్టేటప్పుడు ఇల్లంతా ఊరుస్తారండి. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ దీపారాధన కోసం ఇల్లు చీపురుతో వత్తకూడదండి. మీరు హాల్లో చేసుకున్నారనుకోండి, హాల్ వరకు చక్కగా ఒక మంచి క్లాత్ చూసుకొని చక్కగా ఒక
ఒక మూలకి అదంతా ఆ దుమ్మంతా తుడిచేయండి. మీకు మామూలుగా బెడ్రూమ్లు గట్ట అయితే మామూలుగా ఏవైనా రూమ్స్ ఉంటే చక్కగా చీపురుతో తుడిచేయండి. ఆ తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకోండి. అమ్మవారి దగ్గర నైవేద్యం మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటే ఒక కొబ్బరికాయనే కొట్టండి. ఏదైనా ఫ్రెష్గా ఏదైనా నైవేద్యం పెట్టి వండినా ఈవినింగ్ పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ శనివారం యథావిధిగా ఆ వేళ అమ్మ దగ్గరే పడుకోండి. కింద భూషయం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అందరికీ తెలిసిందే కదా. అమ్మ దగ్గర ఆ రోజు పడుకోండి. మీరు హాల్లో అయితే హాల్లో పడుకోండి. పూజా మందిరం ఉంటే పూజా మందిరం పక్కకు పడుకోండి. ఇంకొక విషయం ఏంటంటే తెల్లారితే శనివారం ఆ రోజు ఏం చేయాలంటే మనం చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి పంచోపచారాలతో పూజ చేసుకోవాలన్నమాట. చేసుకొని కొంచెం నూనె వేసుకొని దీపారాధన వేసుకొని అమ్మవారికి పెరుగు అన్నం నైవేద్యం పెట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి క్షమాపణ చెప్పండి. తెలిసి కానీ తెలియ కానీ ఏదైనా తప్పుంటే నన్ను క్షమించమ్మా, చక్కగా ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను, వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇలా దేనికంటే బెటర్గా చేసుకోవాలని మొక్కుకోవాలి. మొక్కున్న తర్వాత అప్పుడు ముందు కలసం కదపాలి. కలసం కదిపిన తర్వాత విఘ్నేశ్వరుడిని కదపాలి. విఘ్నేశ్వరుడు ముందు కదపాలి. ఆ తర్వాత కలసాన్ని, ఆ తర్వాత పటాన్ని, ఇవన్నీ కదిపిన తర్వాత అవన్నీ తీసి ఎవరు తొక్కని చోట్ల వేసేయండి. ఆ తర్వాత కలసంలో ఉండే వాటర్ అనమాట మన ఇంట్లో అన్ని గదులకి మామిడి కొమ్మతో కొంచెం చిలకరించండి. ఆ తర్వాత తులసమ్మకి పోసేయండి. అందులో ఉండే కాయిన్స్ అయితే మన బీరువాల్లో పెట్టుకోవాలండి. చాలా చాలా మంచిది. ఓకేనా, మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే దాని కింద బియ్యం ఏం చేయాలక్క అని అడుగుతున్నారా అండి. ఆ బియ్యం కూడా మనము ఏదైనా మంచి రోజు చూసుకొని పులిహోర కానీ అంటే ఎనభై రోజు వండుకోకుండా పాయసం కానీ పులిహోర కానీ చేసుకోవచ్చు. మీ ఇంటికి అంటే దగ్గరలో పంతులు బాబు ఉంటే పంతులు బాబుకి కూడా దానం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇదండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఉపయోగపడితే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంకొక విషయం అండి, మర్చిపోయాను. కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ అలాగే బ్లౌజ్ పీస్లో కట్టి గుమ్మానికి కట్టండి. చాలా చాలా మంచిదనమాట. మన ఇంటికి భూత పిశాచులు ఏవి రావన్నమాట. చాలా మంచిది, లక్ష్మీ ప్రధానం అనమాట. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ముగుస్తుందండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.